హలో ఎవ్రీవన్, ఈరోజు నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి ఫర్ బిగినర్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి మనకి రైట్ సైడ్లో ఉండాలి. నడుం పట్టి కోసం ఒక 2 ఇంచెస్ క్లాత్ని మనం కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునే విధంగా మనం అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని టోటల్ బ్లౌజ్ లెంత్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద మనం నాట్ వేస్తాం కదా, అక్కడ వరకు గట్టిగా పట్టుకొని టేప్తో మెజర్ చేస్తే టోటల్ బ్లౌజ్ లెంత్ వస్తుంది. నాకైతే 15 ఇంచెస్ వచ్చింది. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని టోటల్ 15.5 ఇంచెస్ ఇందాక మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి. ఇది మాక్సిమం అందరికి 2 ఇంచెస్ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ మెజర్ చేసుకుని ఇందాక మనం 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నాకు షోల్డర్ 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి 3 ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వాటిని మనం లైన్ కింద డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ అండర్ ఆర్మ్ లెంత్, ఇది మాక్సిమం ఎవరికైనా 6 ఉంటుంది. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి 7.5 అలా ఉంటుంది. మనం మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బాడీ లూజు, దానికోసం ఉక్స్ పట్టి స్టార్టింగ్ నుంచి మనం ఖర్చులేస్తాం కదా, అక్కడ ఫస్ట్ కుట్టు వరకు మెజర్ చేసుకోవాలి. నాకైతే 10 ఇంచెస్ వచ్చింది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మార్క్ చేసుకున్న విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ పెట్టుకుని రౌండ్ తీసుకోవాలన్నమాట. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్లోనే రౌండ్ తిప్పడం రాదు, సో ప్రాక్టీస్ చేయగా వస్తుంది. నెక్స్ట్ నడుము డీప్ అండి. దీనికోసం బ్లౌజ్ని సగానికి సగం మడతేసేసుకుని దాన్ని మెజర్ చేసుకోవాలి. దాన్ని ఇందాక మనం నడుము పట్టి కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. పైన మనం మెడ ఎంతైతే పెట్టుకున్నామో ఇందాక మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కూడా సేమ్ అన్ని ఇంచెస్ పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ దానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. చూస్తే మనకి అక్కడ ఒక బాక్స్లో ఫామ్ అయ్యిద్ది. మీకు నచ్చిన నెక్ డిజైన్ని మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళకి కాబట్టి నేనైతే రౌండ్ నెక్ పెట్టాను అనమాట, 1 ఇంచ్ పెట్టుకొని. ఇందాక మనం రైట్ సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కిందకి లైన్ డ్రా చేసుకోవాలి. అంతేనండి. నెక్స్ట్ దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా ఎక్కువ లెంత్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే బ్లౌజ్ పైకి ఉంటే చూడడానికి అసలు బాగోదు. నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చి 2 ఇంచెసే కాదు, మీకు కావాలంటే బ్రాడ్గా కూడా పెట్టుకోవచ్చు. బ్రాడ్గా పెట్టుకున్నప్పుడు షోల్డర్ లెంత్ అనేది తక్కువ పెట్టుకోవాలన్నమాట. అంటే షోల్డర్ లెంత్ నెక్ లెంత్ కలిపితే మనకి 5 కానీ 5.5 ఇంచెస్ కానీ రావాలి. బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ లూజ్ టోటల్ 10 ఇంచెస్ వచ్చింది కదా, అక్కడికి మనం ఒక చిన్న నాట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే స్లీవ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ కుట్ అనేది దానిపై నుంచి రావాలన్నమాట. ఇందాక మనం నడుం పట్టి కోసం ఒక లైన్ డ్రా చేసాం కదా, దాన్ని మీరు కట్ చేసి మళ్ళీ అతుక్కోవచ్చు, లేదంటే దాన్ని అలా తిరిగేసి కూడా కుట్టియచ్చు. చూసారు కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది. ఇంత ఈజీగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ని స్లీవ్స్ ని ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.